తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. శశికళ చెన్నైని వీడి బెంగళూరుకు వెళ్లడంతో అన్నాడీఎంకేలో రాజకీయ అలజడి కనిపిస్తోంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు బస చేసి ఉన్న గోల్డెన్ బే రిసార్ట్ ముందు భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఇక్కడ ఎమ్మెల్యే యాక్టివిటీస్ పై ఆసక్తి పెరుగుతోంది. అటు చెన్నై నగరంలో పన్నీర్ సెల్వం ఇంటి ముందు హడావుడి పెరిగింది. మరోవైపు సాయంత్రం గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. పళనిస్వామిని ఆహ్వానిస్తారా లేక పన్నీర్ కు అవకాశం ఇస్తారా అన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. గోల్డెన్ బే రిసార్ట్స్ లోకి భారీగా పోలీసులు ప్రవేశించారు. శశికళ పళనిస్వామిలు తనను బలవంతంగా నిర్బంధించారని దక్షిణ మధురై ఎమ్మెల్యే శరవణన్ కువత్తూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. శశికళ పళనిస్వామిలపై కిడ్నాప్ కేసు పెట్టారు. దీంతో దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. కాంచీపురం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో రిసార్ట్స్ లోకి భారీ సంఖ్యలో పోలీసులు ప్రవేశించారు. ఈ దర్యాప్తులో భాగంగానే పోలీసులు రిసార్ట్స్ లోకి ఎంటర్ అయ్యారు. మరోవైపు కొందరు ఎమ్మెల్యేలు రిసార్ట్స్ నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. నెచ్చెలి జయ సమాధి సాక్షిగా శశికళ శపథం చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, 3 సార్లు సమాధిపై చేత్తో కొడుతూ శపథం చేశారామె. ఆ తర్వాత బెంగళూరు బయలుదేరారు శశికళ. కోర్టులో లొంగిపోయేందుకు పోయస్ గార్డెన్ నుంచి బయలుదేరిన ఆమె మెరీనా బీచ్ లో జయలలిత సమాధికి నివాళులర్పించారు. నమస్కారంతో జయ సమాధి దగ్గరకు వెళ్లిన శశికళ పూలతో నివాళులర్పించారు. జయ సమాధికి నమస్కారం చేసిన ఆమె నిలబడి ఏవేవో మాట్లాడి సమాధిపై చేత్తో కొట్టి శపథం చేశారు. 3 సార్లు ఈ సీన్ ను రిపీట్ చేశారు శశికళ. తర్వాత నెచ్చెలికి నమస్కారం చేసి బెంగళూరుకు పయనమయ్యారు శశికళ. గోల్డెన్ బే రిసార్ట్స్ లోకి భారీగా పోలీసులు ప్రవేశించారు. శశికళ పళనిస్వామిలు తనను బలవంతంగా నిర్బంధించారని దక్షిణ మధురై ఎమ్మెల్యే శరవణన్ కువత్తూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. శశికళ పళనిస్వామిలపై కిడ్నాప్ కేసు పెట్టారు. దీంతో దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. కాంచీపురం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో రిసార్ట్స్ లోకి భారీ సంఖ్యలో పోలీసులు ప్రవేశించారు. ఈ దర్యాప్తులో భాగంగానే పోలీసులు రిసార్ట్స్ లోకి ఎంటర్ అయ్యారు. మరోవైపు కొందరు ఎమ్మెల్యేలు రిసార్ట్స్ నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. ఇక శశికళ బెంగళూరు వెళ్లిపోవడం, ఆమె వర్గంలో ముసలం మొదలవడంతో ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర అభిమానుల కోలాహలం మొదలైంది. ఆయన్ను కలిసి నేతలు కార్యకర్తలు మద్దతు తెలుపుతున్నారు. దీంతో సెల్వం ఇంటి దగ్గర సందడి వాతావరణం కనిపిస్తోంది. ఇక అక్కడి పరిస్థితిని రిపోర్ట్ చేసేందుకు లైవ్ లో బుచ్చన సిద్ధంగా ఉన్నారు. బుచ్చన, చెప్పండి, ప్రస్తుతం సెల్వం ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఏంటి? ఆయన వర్గం నేతలు ఏమంటున్నారు? కువత్తూరు దగ్గర ఉన్న గోల్డెన్ బే రిసార్ట్ లో ఉన్న ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారని, బలవంతంగా అక్కడ ఉంచుకున్నారని దక్షిణ మధురైకి సంబంధించిన ఎమ్మెల్యే ఎస్ శరవణన్ కువత్తూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపైన ఐజీ మరికొంతమంది ఉన్నతాధికారులు అక్కడికి వెళ్ళి ఎమ్మెల్యేలతో స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు. ఎందుకోసమంటే కొద్ది రోజులుగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారని రకరకాల వార్తలు వచ్చినాయి. దానిపైన కూడా కొంతమంది ఫిర్యాదు చేశారన్నారు. కానీ ఇవాళ ఒక ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. దాని కలకలం సృష్టించి శశికళ మెడ్రాస్ నుంచి ఇట్లా బయటికి దాటంగానే అక్కడ కేసు నమోదైంది. మరొక వైపున టీవీటీ దినకరన్ను పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమించిన కారణంగా పార్టీ సీనియర్ నాయకుడు పాండ్యన్ కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 2 ఆమె ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యేలు అంతా తన వద్ద ఉన్నారని చెప్తున్న సందర్భంలో ఆమె బయటికి వెళ్ళగానే ఒక ఎమ్మెల్యే కేసు నమోదు చేశారు, అపహరించారని కేసు నమోదు. రెండోది పార్టీకి సంబంధించిన ఒక ముఖ్య నాయకుని రాజీనామా. ఈ రెండు కూడా శశికళ అనుకున్న దానికి బయట ప్రచారం జరుగుతున్న దానికి కాస్త భిన్నంగా జరిగింది. అది ఎందుకోసమంటే
శశికళ ఉన్నంత వరకు ఎవరు కూడా బయటికి రారు, శశికళ లేకున్నా కూడా బయటికి రారు అని ఏఐడిఎంకే చీలిక వర్గం శశికళ వర్గానికి సంబంధించిన నాయకులు చెప్తూ వచ్చారు. కానీ దానికి భిన్నంగా జరుగుతున్నది. ఇది పన్నీర్ సెల్వం శిబిరంలో ఇది ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తున్నది. ప్రస్తుతం ఇక్కడ మనం ఉన్నది ఓపీఎస్ పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర ఉన్నాం. కార్యకర్తలు నాయకులంతా ఇవాళ అటువైపున ఏఐడిఎంకే శశికళ వర్గంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ వాళ్ళు సీరియస్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇక్కడ పన్నీర్ సెల్వం దగ్గర ముఖ్య నాయకులు కొంతమంది వచ్చి భేటీ అవుతున్నారు. ఇవాళ పొద్దున కూడా ఒక ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ పన్నీర్ సెల్వం దగ్గర పన్నీర్ సెల్వాన్ని కలిసి తన మద్దతును ప్రకటించారు. బహుశా ఈ శరవణన్ కూడా ఇటువైపే వచ్చే అవకాశం ఉందంటే అప్పుడు 13 మందికి పన్నీర్ సెల్వం బలం పెరుగుతుంది తనతో కలుపుకుంటే. మరి 13 మందితో పాటుగా ఇంకా ఎంతమంది ఇక్కడికి వస్తారనేది కూడా చూడాలి. దీంతో పాటుగా పార్టీలో ఉన్న నాయకులలో కూడా అసంతృప్తి ఉన్నట్లు మనకు తెలుస్తున్నది. ఎందుకోసం అంటే అక్కడ టీవీటీ దినకరన్ను డిప్యూటీ జనరల్ సెక్రటరీ చేసిన తర్వాత పార్టీలో ఉన్న సీనియర్లకు తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఇది పార్టీ మరి కొందరి చేతుల్లోకి, అది కూడా శశికళ వర్గానికి సంబంధించిన కొందరు నాయకుల చేతుల్లోకి వెళుతుంది అనే ఒక సిగ్నల్స్ బలంగా వెళ్ళినాయి. కాబట్టి మరికొంతమంది కూడా అదే బాటలో వస్తారని, పార్టీకి అక్కడ శిబిరానికి దూరంగా జరిగి పన్నీర్ సెల్వం దగ్గరికి వస్తారనే చర్చ, ఊహాగానాలు తమిళనాడులో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అయితే చెన్నైలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే కనుక ఇక్కడ పన్నీర్ సెల్వం దగ్గరికి వస్తున్న నాయకుల సంఖ్య ప్రధానంగా ఏఐడిఎంకేలో ఉన్న సీనియర్లు, దీంతో పాటుగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ప్రస్తుత ఎంపీలు ఈయన దగ్గర ఉన్నారు. ఎంపీల సంఖ్య మొన్న ఉన్నదానికి ఇవాళ ఉన్నదానికి సేమ్ అట్లాగే కొనసాగుతున్నది. అయితే కొందరు మాత్రం ఇంకా కొంతమంది అటువైపు నుంచి మాజీ ఎంపీలు కూడా సీనియర్ నాయకులు కూడా పన్నీర్ సెల్వం దగ్గరికి వస్తారనే గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇవాళ జరిగిన పరిణామాలు అటు శశికళ జయ సమాధి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే, గంటలు కాలేదు, హాఫ్ డే కూడా కాలేదు, కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే తిరుగుబాటు అక్కడున్న శశికళ వర్గానికి సంబంధించిన, లేకపోతే కనుక శశికళ వర్గం ఎమ్మెల్యేలంతా గోల్డెన్ బే రిసార్ట్లో ఉన్నారు. ఆ రిసార్ట్లో ఉన్న వారిని ఈమె కిడ్నాప్ చేసిన కేసు నమోదు కావడం అంటే అక్కడ ఎమ్మెల్యేల మనసు మారుతుందని, బహుశా పన్నీర్ సెల్వం అంచనా వేస్తున్నట్లుగా నిజంగానే మనసు మార్చుకొని ఎమ్మెల్యేలు ఏమైనా ఇటువైపు వస్తారనే ఊహాగానాలు నిజమవుతాయా ఏమో అనే ఒక వాతావరణం కూడా ఇక్కడ ఉంది. రెండోది పార్టీలో కూడా ఆమెకి మొత్తానికి జైల్లో ఉండి పార్టీని నడుపుతానని శశికళ చెప్పింది. కానీ ఆ నియామకం పట్ల ఫస్ట్ రోజే గంట సేపటి లోపలనే నిరసన స్వరం వచ్చిందంటే ఇక అది ఇంకా ఎంతకాలం ఉంటుంది. ఇవాళ తొలి రోజే ఇట్లా ఉంటే కనుక మరి రేపటికల్లా ఆ సీన్ మారుతుంది, లేదా అక్కడ ఉన్న పరిస్థితులు ఒక్కొక్కటిగా మారుతాయి, అది కూడా పన్నీర్ సెల్వానికి అనుకూలంగా మారుతాయనే అభిప్రాయం బలపడుతున్నది. అయితే ఇవన్నీ నిజాలు అవుతాయా కావా, ఎందుకంటే పళనిస్వామి వర్గం కూడా అతను కూడా పట్టు విడకుండా గట్టి పట్టుదలతోనే ఉన్నాడు. ఆ ఎమ్మెల్యేలను చేయి జారిపోకుండా కాపాడుకునేందుకోసమే ఇంకా వారు అక్కడే ఉన్నారు. ప్రస్తుతానికైతే పోలీసులు అక్కడికి వెళ్ళి ఆ స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. నిజంగానే ఇక్కడ ఉన్న వాళ్ళను నిర్బంధించారా, లేకపోతే కనుక తామే స్వచ్ఛందంగా వచ్చారా లేదనేది రెండు సందర్భాల్లో జరిగింది. గతంలో మొన్న 4 రోజుల కింద పోలీసులు అక్కడికి వెళ్ళి, ఉన్నతాధికారులు అక్కడికి వెళ్ళి రిపోర్ట్ తీసుకున్నారు, హైకోర్టు కూడా సబ్మిట్ చేశారు. ఇవాళ స్వయంగా ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడం పట్ల మళ్ళీ ఒకసారి ఐజీ మరికొంతమంది అధికారులు అక్కడికి వెళ్ళారు. గోల్డెన్ బే రిసార్ట్కు, కువత్తూరులో ఉన్న గోల్డెన్ బే రిసార్ట్కి వెళ్ళారు. అక్కడున్న ఎమ్మెల్యేలతో స్టేట్మెంట్ రికార్డు చేసుకుంటున్నారు. ఆ తర్వాత నిజంగానే ఎంతమంది అపహరణ గురైనరు, లేకపోతే కనుక గురైనట్లు ఫీల్ అవుతున్నారు, ఇంకెవరైనా శరవణన్ బాటలో ఇంకెంతమంది రాబోతున్నారో కూడా మనం చూడాలి. ఇవాళ సాయంత్రానికల్లా అక్కడ శశికళ శిబిరంలో ఇంకా కొన్ని మార్పులు జరుగుతాయనే ప్రచారాలు నిజమయ్యేటట్టు కనబడుతుంది. ఒకవేళ కనుక శశికళ వెళ్ళినప్పటికీ కూడా శరవణన్ బాటలో ఎవరు రాకుంటే కనుక ఖచ్చితంగా పళనిస్వామి ముఖ్యమంత్రి కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులలో ఇప్పటివరకైతే పన్నీర్ సెల్వం వైపే ముఖ్య నాయకులు 2-3 అతి ప్రధానమైన నాయకులు ఇక్కడే ఉన్నారు. మిగతా కొంతమంది నాయకులు అక్కడ ఉన్నారు. రాష్ట్ర క్యాబినెట్ మొత్తం పళనిస్వామి దగ్గరనే ఉంది కాబట్టి మరి క్యాబినెట్ అక్కడే ఉంది, మిగతా ఎమ్మెల్యేలు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళ మనసు ఏమన్నా మారుతుందా? ఎందుకంటే అక్కడ ఏఐడిఎంకే చీలిక శిబిరంలో శశికళ పోయిన తర్వాతగా మొత్తం అంత టీములు లీడ్ చేసే నాయకులు ఎవరూ లేరు. ఇవాళ ఏఐడిఎంకేలో కనబడుతున్న నాయకుడు పన్నీర్ సెల్వం మాత్రమే. మరికొంతమంది బ్యాక్గ్రౌండ్లో ఉండి పనిచేసే నాయకులు ఒకరిద్దరు ఉన్నారు. ఆ తెర వెనుక ఉండి పనిచేసే ఒకరిద్దరు నాయకులలో వాళ్ళిద్దరు కూడా పన్నీర్ సెల్వం దగ్గరే ఉన్నారు. ముఖ్య నాయకత్వం అంతా పన్నీర్ సెల్వం దగ్గర ఉంది కాబట్టి ఆ మిగతా వాళ్ళు కూడా ఇటువైపు వస్తారేమో. రాజకీయ భవిష్యత్తు చూసుకున్నా సరే, లేకపోతే కనుక ఇంకా 4 సంవత్సరాల పరిపాలనా కాలం ప్రజలు ఇచ్చిన అవకాశం, ఇంకో 4 సంవత్సరాల కాలం ఉంది ఏఐడిఎంకేకు. వీళ్ళు ఇప్పట్లోపనే మనసు మార్చుకొని ఏమైనా వస్తారా తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని? ఎందుకోసం అంటే పన్నీర్ సెల్వానికి మద్దతు కూడా ప్రజా మద్దతు ఎక్కువ ఉంది. అయితే పన్నీర్ సెల్వం ఆశలు ఆయన కోరుకుంటున్నది కూడా అక్కడి నుంచి ఇక్కడ వస్తారని అనుకుంటున్నారు. ఇవాళ నమోదైన కేసు పన్నీర్ సెల్వం ఆశలు అవి సజీవంగా నిలబెట్టింది అనుకోవచ్చు. పార్టీలో ప్రెసిడియం చైర్మన్ ఇక్కడ మధుసూదన్, అదేవిధంగా శ్రీనివాసన్ ఆర్థిక వ్యవహారాలు చూసిన శ్రీనివాసన్ కూడా ఆ పన్నీర్ సెల్వం శిబిరంలోనే ఉన్నారు. కాబట్టి
మిగతా పార్టీ తరఫు నుంచి కూడా ఒక ప్రయోగం కూడా జరుగుతున్నది. పన్నీర్ సెల్వం శిబిరానికి సంబంధించిన నాయకుల అంతర్గత సమావేశం జరుగుతున్నది. వీళ్ళు రేపటికల్లా పార్టీ వైపు నుంచి అదేవిధంగా ఎమ్మెల్యేలను కూడా ఇటువైపు పన్నీర్ సెల్వం వైపు తీసుకొని వస్తారు. పార్టీ మొత్తం పార్టీలో ఉన్న వాళ్ళం తామే అసలు పార్టీకి అసలైన ప్రతినిధులమని వీళ్ళు చెప్పుకుంటున్నారు. కాబట్టి శశికళ వేసిన బహిష్కరణ వేటు చెల్లదని చెప్తున్నారు. ఆ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ఆమె వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. 5 సంవత్సరాల కాలం పాటు పార్టీలో ఉన్న వాళ్ళు తీసుకున్న నిర్ణయం మాత్రమే, అది కూడా పై స్థాయిలో ఉన్న వాళ్ళు తీసుకున్న నిర్ణయం మాత్రమే చెల్లుబాటు అవుతుందని చెప్తున్నారు. కాబట్టి శశికళకు మరి ఎక్స్పీరియన్స్ అంతా ఉందా లేదనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. కాబట్టి ఆమె నిర్ణయాలు చెల్లుబాటు కావని గట్టి ధీమాను కూడా ఈ శిబిరం పన్నీర్ సెల్వం శిబిరం వ్యక్తం చేస్తున్నది. అటు గోల్డెన్ బే రిసార్ట్ దగ్గర జరుగుతున్న పరిణామాలు, పోలీస్ స్టేషన్ల కేసు నమోదు, పార్టీకి సంబంధించిన నాయకుల రాజీనామాలు, నిరసనలు ఇవన్నీ కూడా పన్నీర్ సెల్వానికి కొత్త ఊపును ఉత్సాహాన్ని ఇస్తూ ఉన్నాయి. ఇవాళలో రేపు ఆయన మళ్ళీ ఒకసారి గవర్నర్ను కలుస్తానని చెప్తున్నారు. బహుశా ఇవాళ సాయంత్రమో రేపు పొద్దున 10-11 గంటలకల్లా గవర్నర్ను ఆ పన్నీర్ సెల్వం ఆయన టీం వెళ్ళి కలిసే అవకాశం ఉంది. ఈ జరుగుతున్న పరిణామాలను కూడా గవర్నర్ పరిశీలన చేస్తున్నారు. అయితే ఇక్కడ పన్నీర్ సెల్వం శిబిరానికి సంబంధించిన ముఖ్య నాయకులు 5-6 మంది నాయకులు శశికళ శిబిరంలో ఉన్న పార్టీ నాయకులతోనూ ఎమ్మెల్యేలతోనూ చర్చలు సంప్రదింపులు జరుపుతున్నారు. కొంతమంది తమకు టచ్లో ఉన్నారని బయటికి వస్తారని చెప్తున్నారు. ఇప్పటికే 7 మంది ఎమ్మెల్యేలు ఆ శిబిరంలోనూ ఈ శిబిరంలో లేకుండా వాళ్ళు బయటనే ఉన్నట్టు తెలుస్తున్నది. కాబట్టి అక్కడ 7 మంది ఇటువైపే వస్తారనేది 7 ఇప్పుడు శరవణని కలుపుకుంటే వీళ్ళు కలుపుకుంటే దగ్గర 20 మంది వరకు పన్నీర్ సెల్వం బలం పెరుగుతుంది. మరి 20 మంది నిజంగానే ఆ 20 మంది ఇటువైపు వస్తే కనుక అక్కడ ఆ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అతనికి అవకాశం లేదు. అయితే ఆ 7 మంది అవకాశాన్ని బట్టి ఎవరు ప్రభుత్వంలో బలంగా కనబడుతున్నారో వాళ్ళపై వెళ్తారని చెప్తున్నారు. కాబట్టి ఆ 7 మంది కనుక అటువైపు వెళ్ళిపోతే మళ్ళీ అక్కడికి పళనిస్వామికి అవకాశం ఉంటుంది, పన్నీర్ సెల్వానికి అవకాశాలు సన్నగిలుతాయి. అయితే అక్కడ జరుగుతున్న పరిణామాలు కొంత పన్నీర్ సెల్వానికి స్కోప్ ఇస్తూ ఉన్నాయి. ఆ న్యూట్రల్గా ఉన్న 6-7 మంది ఎమ్మెల్యేలు ఇటువైపు వస్తారని, మిగతా కొంతమంది ఇటువైపే వస్తారని గట్టి నమ్మకంతో ఈ శిబిరం ఉంది. పార్టీకి సంబంధించిన కొందరు ముఖ్య నాయకులు కూడా చర్చలు సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. ఇవాళ శశికళ జైలుకు వెళ్ళడం ఒక పరిణామం అయితే, రెండోది పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కేసు నమోదు చేయడం, రెండోది ఆ పార్టీకి సంబంధించిన దినకరన్ నియామకం తర్వాత నిరసన గలాన్ని వినిపిస్తూ ఒక నాయకుడు ముఖ్య నాయకుడు పాండ్యరాజన్ రాజీనామా చేయడం, ఇవన్నీ కూడా జరిగిన డెవలప్మెంట్స్. ఇవాళ ఇవి ఎక్కడ దారితీస్తాయంటే ఇవి పన్నీర్ సెల్వాన్ని మరింత బలపరచడానికి, లేకపోతే కనుక ఈ 2 శిబిరాల్లో ఎవరికీ లాభం చేకూరకుండా మొత్తానికే గవర్నర్ చేతులకే మొత్తం పరిస్థితి వెళ్ళిపోయేదానికి సంకేతాలు కనబడుతున్నాయి. ఏమో చెప్పలేము. ఇవాళ సాయంత్రానికల్లా ఈ విషయంలో కొంత క్లారిటీ రావచ్చు. లేకపోతే కనుక రేపు గవర్నర్ దగ్గరికి వీళ్ళు ఎట్లాగో వెళ్తున్నారు కాబట్టి రేపటికల్లా పరిణామాలు మరింత వేగంగా మారవచ్చు. ఇప్పటికే మార్పు కనబడుతున్నది కొంత. ఈ మార్పు మరింత రేపటికల్లా మరింత పెరిగే అవకాశం ఉంది. పెరుగుతుందనే పన్నీర్ సెల్వం శిబిరం భావిస్తున్నది. పెరగడానికి అవకాశాలు ఉన్నట్టు వాతావరణం కూడా అట్లాగే ఉన్నది. చూడాలి ఏం జరుగుతుంది. ఇవాళ సాయంత్రానికల్లా కొంత క్లారిటీ వచ్చే సూచనలు అయితే కనబడుతున్నాయి. రేహానా, అలాగే శశికళ పళనిస్వామి ఇద్దరిపై కిడ్నాప్ కేసు ఫైల్ అయింది కదా, అంటే ఆమె చెన్నై నుండి ఇలా వెళ్లగానే కేసు ఫైల్ అవ్వడం చూస్తుంటే ఇంకొంతమంది ఎమ్మెల్యేలు ఏమైనా బయటకు వచ్చే ఛాన్స్ ఉందంటారా? పన్నీర్ వర్గం నేతలు ఏమంటున్నారు? జరుగుతున్న పరిణామాలను ఇక్కడ పన్నీర్ సెల్వం ఇంట్లో మాట్లాడుకుంటున్న నాయకులు, ఎందుకంటే ఆమె మద్రాసు చెన్నైని దాటి అటు వెళ్ళగానే ఇక్కడ పరిణామాలు జరుగుతున్నాయి. ఎవరైతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న పళనిస్వామి పైన ఈ ఇద్దరిపైన కేసు నమోదైంది. అంటే దానికి ఇది అక్కడ గూడు పుటాని ఏమన్నా జరుగుతుందా, గోల్డెన్ బే రిసార్ట్ సెంట్రిక్గా ఏమన్నా జరుగుతుందా అనే దానికి ఇది బలమైన ఆధారంగా కనబడుతున్నది. ఎందుకోసం అంటే ఆమె అటు వెళ్ళగానే ఆమె వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరినీ ఉంచి నిలబెట్టే నాయకుడు లేడు. వాళ్ళకు కావాల్సినంత మోరల్ సపోర్ట్ ఇచ్చే నాయకత్వం కూడా అక్కడ లేదు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వస్తున్న గ్యారంటీ లేదు. అక్కడున్న పళనిస్వామిని నమ్ముకుంటే ఆయన రాజకీయంగా ఆయన నిలబడగలడు, లేకపోతే ఒకరిద్దరు నిలబెట్టగలమో. కానీ మొత్తానికి ఇంత పెద్ద సిస్టమ్ను వ్యవస్థను నడిపించే వ్యూహాలు వేసే చతురత ఎత్తుగడలు ఉన్న నాయకుడు అంతగా కాదు అనే అభిప్రాయంతో కూడా అక్కడి వాళ్ళు ఉన్నట్టుంది. దీంతో పాటుగా ఆయన ఇట్లా పేరు ప్రతిపాదనకు నిన్న వచ్చింది, ఇవాళ ఆయన మీద కేసు నమోదైంది. అక్కడున్న ఎమ్మెల్యేలు ఇందాకెందుకు మనం అనుకున్నట్లుగానే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఇవాళ మొత్తం 12 మంది పన్నీర్ సెల్వం దగ్గర ఉన్నారు ఆయనతో కలుపుకొని. ఈ 12 మంది శరవణను కూడా ఇటువైపే వస్తారని చెప్తున్నారు. అంటే 13 మంది బయట ఒక 7 మంది ఎమ్మెల్యేలు బయట అటు కాకుండా ఉన్నారు. వాళ్ళు కలుపుకుంటే ఈయన బలం 20 మంది. ఇప్పుడు అక్కడ కేసు నమోదైన తర్వాత అతని శరవణం దారిలో ఇంకొక 5-10 మంది వచ్చినా సరే ఇక అసలు ఇప్పటికీ 20 మందితోనే అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి స్కోప్ లేదు పళనిస్వామికి. వాళ్ళున్న సంఖ్య ఇప్పుడు 98కో 100కో 110కో వస్తుంది. 118 మంది అవసరం అవుతారు. కాబట్టి ఎక్కడ కూడా స్కోప్ లేదు. అక్కడ పళనిస్వామిని ఇరుకునో పెట్టడం, రెండు శశికళను ఇరుకునో పెట్టడం. శశికళ 2 రకాలుగా ఆమెను ఇబ్బందికరమైన వాతావరణం ఎదురైంది. ఒకటి
ఈ శరవణను ఆమె పైన కేసు నమోదు చేయడం, రెండోది పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడు ఒకరు రాజీనామా చేయడం. ఈ రెండు శశికళ ఆలోచించిన దానికి, శశికళ ఊహించిన దానికి భిన్నంగా జరిగింది. ఇక రేపు ఏఐడిఎంకే చీలిక వర్గం, శశికళ వర్గం పరిస్థితి ఎట్లా ఉంటుంది అన్నదానికి బహుశా ఇది శాంపిల్. ఇది వాళ్ళ జరిగింది. ఇతని బాటలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం కూడా కనబడుతున్నది. లేకపోతే కనుక పళనిస్వామి గట్టిగా నిలబడి అక్కడి నుంచి ఎవరు బయటికి వెళ్ళిపోకుండా వారికి ఏమైనా భరోసా ఇచ్చి, మోరల్ సపోర్ట్ ఏమైనా ఇచ్చి, రాజకీయ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చి వాళ్ళని ఏమైనా కాపాడుకుంటాడో చూడాలి. ఎందుకోసం అంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలలో చాలా 50% మందికి పైగా శశికళ వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఇందులోనూ ఈ రెండు కమ్యూనిటీలు, ఒకటి గైండరు, రెండోది దేవర్, ఈ రెండు కమ్యూనిటీలకు సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఒకవేళ సామాజిక వర్గం సెంటిమెంట్ తీసుకున్నా, లేకపోతే కనుక రాజకీయంగా తమ నిలబడేందుకు శశికళ నిలబడింది, మమ్మల్ని ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించింది, గెలిపించడానికి ప్రయత్నం చేసిందనే సానుభూతి ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళ కొంతమంది అక్కడ ఉండే అవకాశం ఉంది. అయితే అక్కడి నుంచి ఒక 5-10 మంది బయటకు వచ్చినా సరే ఇక పళనిస్వామి ఆశలు గల్లంత అయినట్లే. కాబట్టి జరుగుతున్న పరిణామాలు ఇటు పళనిస్వామిని ఇరుకునబెట్టేవి, అదేవిధంగా శశికళను ఇరుకునబెట్టేవి. దీంతో పాటుగా ఏఐడిఎంకే అటు చీలిక వర్గం, శశికళ వర్గం భవిష్యత్తును కూడా ఇది ప్రశ్నార్థకం చేసింది. ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం అక్కడ జరుగుతున్న పరిణామాలను గమనించడమే కాదు, నిన్ననే ఇక్కడ పన్నీర్ సెల్వం ఆయననే నేరుగా వెళ్తున్నాడు. లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది కాబట్టి మీరు వెళ్ళొద్దని పోలీసు ఉన్నతాధికారులు చేసిన సూచనతోనే ఆయన ఇక్కడనే తన నివాస గృహానికి పరిమితం అయ్యారు. అయితే ఈమె దీప కూడా, జయ మేనకోడలు దీప కూడా ఇక్కడికి వస్తున్నది. కాబట్టి మేబీ ఆ దీప సేమ్ అత్తలాగానే ఉండడం, ఆమె ప్రభావం అంత పెద్దగా ఉండకపోవచ్చునేమో, కానీ ఇతనికి కొంత మోరల్ సపోర్ట్. ఎందుకంటే పబ్లిక్లో ఆ జయ మేనకోడలు రావడం, తర్వాత పన్నీర్ సెల్వం పైన సానుభూతి ఉండడం, ఇవన్నీ కూడా ఒక రకంగా ఈయనకు మేలు చేసేవి. దీంతో పాటు మనం గమనించవలసిన ఒక కీలకమైన అంశం, ఎవరైతే ఎమ్మెల్యేలు అక్కడ కుబత్తూరులో గోల్డెన్ బే రిసార్ట్లో ఉన్నారో వాళ్లకు నియోజకవర్గాల నుంచి, నియోజకవర్గ ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి వాళ్ళ పైన వస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. అక్కడ వాళ్ళు ఈ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలి, ఓపీఎస్ దగ్గరికి వెళ్ళాలనే ఒత్తిడి కూడా వాళ్లకు నియోజకవర్గాల నుంచి, క్షేత్రస్థాయి నుంచి వస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. వాళ్ళ ఆర్గ్యుమెంట్, పార్టీకి సంబంధించిన ఆర్గ్యుమెంటు, లేకపోతే కనుక జయకు చిన్నమ్మకున్న అనుబంధాల గురించిన ఆర్గ్యుమెంటు ఏమైనా ఉండొచ్చునేమో, కానీ కింద క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజల వైపు నుంచి వీరు పన్నీర్ సెల్వం వైపు వెళ్ళండి అనే ఒత్తిడి మాత్రం వాళ్ళ వైపున వస్తున్నదని మనకు ఏఐడిఎంకేకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. ఇందాక మనం ఆడ పోయేస్ గార్డెన్లో మాట్లాడినప్పుడు, లేకపోతే కనుక జయ సభ దగ్గర మాట్లాడిన సందర్భంలో ఇక్కడ కూడా కొంతమంది నాయకులతో మాట్లాడితే వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఇక్కడికి ప్రధానంగా దక్షిణ తమిళనాడుకు సంబంధించిన, ఉత్తర తమిళనాడుకు సంబంధించిన నాయకులు చాలా పెద్ద సంఖ్యలో పన్నీర్ సెల్వం దగ్గరికి వస్తున్నారు. పొద్దున కూడా పోయేస్ గార్డెన్కి వచ్చిన నాయకులు కూడా క్షేత్రస్థాయిలో ఉన్న విషయాలు చాలా మాట్లాడతారు. కానీ ఇంకా ఉన్న 4 ఏళ్లలో ఈ 4 సంవత్సరాల రాజకీయాన్ని వృధా చేసుకోవడం కంటే 4 సంవత్సరాలు వచ్చిన ఎమ్మెల్యే పదవిని కోల్పోవడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. కాబట్టి పళనిస్వామి దగ్గర ఉంటేనే కొంత బలంగా ఉంటుందనే అభిప్రాయాన్ని అక్కడ శశికళ వర్గం చెప్తున్నది. అయితే ఇవాళ జరిగిన పరిణామాలు ఈ రెండు కూడా పన్నీర్ సెల్వం వైపు రావడానికి కొంత స్కోప్ ఉంది. రేపు ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళ మనసు మార్చుకొని మెజారిటీ సంఖ్యలో ఇటువైపు వస్తారని వాళ్ళు అంచనా వేస్తున్నారు. వీళ్ళు అంచనాకు తగ్గట్టుగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండవది, ఈ పన్నీర్ సెల్వం శిబిరానికి సంబంధించిన కొంతమంది నాయకులు వారితో చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రధానంగా అటువైపు ఉన్న పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతో మాట్లాడుతున్నారు. వాళ్ళు మనసు మార్చుకొని ఒకవేళ పార్టీనే దాదాపు ఇటువైపు వస్తే కనుక అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ప్రయోజనం లేదు. పార్టీ మొత్తం ఇక్కడనే ఉంటుంది కాబట్టి, పార్టీ కీలక నిర్ణయాలు తీసుకునే నాయకత్వంతో ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఎమ్మెల్యేలు కూడా ఇటువైపు రావాల్సిందే. ఈ వైపు నుంచి వీళ్ళు ఒక ప్రయోగాన్ని చేస్తూ ఉన్నారు. అటు పార్టీలో ఉన్న ముఖ్య నాయకత్వాన్ని ఇటువైపు గుంజడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని కనుక ఇటువైపు గుంజుకొని వస్తే కనుక ఇక పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి కావడం నల్లేరు మీద నడక లాంటిదే. అటు ఎవరూ రాలేదంటే కనుక పన్నీర్ సెల్వం కష్టాలు అధాపాతాలకి, ఈయన కోరికలని అధాపాతాలకి పడిపోవాల్సిందే. ఇతను కోరుకున్న దానికి దూరం కావాల్సిందే ఉంటుంది. అయితే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను పళనిస్వామికి ఇది అగ్ని పరీక్ష. ఆయన వాళ్ళందరినీ అట్లే పెట్టుకొని గవర్నర్ పిలిచేంత వరకు ఉంటారా, లేకపోతే కనుక ఇవాళ జరిగిన పరిణామాలు రేపే జరిగి గూడు పుటాన్ని జరిగి ఎమ్మెల్యేలు కనుక బయటకు వస్తే కనుక ఇటు అటు రెండు రకాలుగా నష్టం జరిగి పార్టీ ఇబ్బందులు అనే సూచన ఉంది. ఈ లోపుగానే రేపటికల్లా కొంత పరిణామాలు మారడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రేపటికల్లా గవర్నర్ నుంచి కూడా పిలిపొచ్చే అవకాశం ఉంది వీళ్ళకు, పన్నీర్ సెల్వానికి. వీళ్ళు వెళ్ళి ముందు కలుస్తున్నారు. ఆ కలిసిన తర్వాత మార్పులు చేర్పులు చాలా ఉండే సూచన అయితే ఉంది. రెహానా. ఓకే బుచ్చన్న, అంటే ఇప్పటి వరకు శశికళ దగ్గరుండి ఎమ్మెల్యేలను తనకు మద్దతుగా మలుచుకున్నారు. మరి ఇప్పుడు ఆమె చెన్నై నుండి వెళ్లిపోయారు, డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉండదు. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఎమ్మెల్యేలంతా పళనిస్వామికి సపోర్ట్ గా ఉన్నారా? పన్నీర్ కు ఏమైనా సపోర్ట్ పెరిగే అవకాశం ఉందంటారా? ఇందాక ఇంకా గమనించవలసిన విషయం, అధికారం విషయంలో
ఎట్లా ఉంటారు మనుషులు, ఎట్లా మారుతారు అనేది జయలలిత బతుకున్నప్పుడు శశికళ మాట్లాడలేదు, పన్నీర్ సెల్వం అంతకన్నా మాట్లాడలేదు. ఇద్దరు ఆమె చెప్పినట్లు విన్నారు, ఇద్దరికి ఉనికి ఉందా లేదా అన్నట్టున్నారు. ఆవిడ మరణం తర్వాత, జయలలిత మరణం తర్వాత అధికార కాంక్ష ఎట్లా ఉంటుంది అనేది బయటకు వచ్చింది. ఒకటి, తన స్నేహితురాలు ఆమెకు జయలలితకు ప్రాణంలా ఉన్న శశికళ అధికారం కోసమే తానే ముఖ్యమంత్రి అవుతానని శపథం చేసింది. ఆ శపథం చేసిన తర్వాత ఈమె పావులు కదిపింది, పార్టీని ప్రభుత్వాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలనుకున్నది, ఆ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రెండవ వైపున 2 నెలల తర్వాత, 2 నెలల ముందు నోరు విప్పని పన్నీర్ సెల్వం 2 నెలల తర్వాత ఆయన మాట్లాడి తాను ముఖ్యమంత్రి కొనసాగుతానని, తనకు మద్దతునివ్వాలని కోరుతూ అమ్మ మరణం పైన అనుమానాలు లేవనెత్తిండు. ఇదంతా కూడా అధికారం కోసమే. ఒక ముఖ్య నాయకుడు మరణం తర్వాత జరిగే అధికారానికి కోసమే జరిగే కుమ్ములాటలు. ఇప్పుడు సేమ్ దీన్నే మనం ఇక్కడ అప్లై చేసుకుంటే కనుక, శశికళకు అప్లై చేసుకుంటే కనుక, శశికళ జైలుకి వెళ్ళిపోయిన తర్వాత ఇక అధికారానికి సంబంధించి ఎవరు చూస్తారు అనే ప్రశ్న కూడా సహజంగానే వస్తుంది. అయితే పళనిస్వామిని అక్కడ తెరపైన ఉంచింది. ఉన్న 4 ఏళ్ల అవకాశాన్ని ఎమ్మెల్యేలు కోల్పోరు, అధికారాన్ని వాళ్ళు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అక్కడున్న పళనిస్వామి బలం పైన, పళనిస్వామి వాళ్ళకి ఇచ్చే మోరల్ సపోర్ట్ పైన అక్కడున్న ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అతను కనుక వాళ్ళకు గట్టి మనోస్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వకుంటే కనుక అక్కడ ఎవరూ ఉండే అవకాశం లేదు. పార్టీ నాయకులే కాదు, ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న కేబినెట్లో ఉన్న మంత్రులు కూడా అక్కడ ఉండే సూచన లేదు. ఒకవేళ కనుక ఇతను గట్టి బలాన్ని ఇస్తున్నాడు, పార్టీని కాపాడుతాడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు, ఫ్యూచర్ ఉంటుంది, ఇతను నమ్ముకుంటే అనే నమ్మకాన్ని కనుక పళనిస్వామి కలిగించగలిగితే ఖచ్చితంగా అక్కడనే ఉంటారు. ఇక్కడ పన్నీర్ సెల్వం మాత్రం ఇతనికి ఇచ్చిన ఈ అవకాశం వాస్తవానికి 10 రోజులు ఉంది. ఈ 10 రోజులలో ప్రయోగాలు చాలా జరగాల్సి ఉండే, ప్రయత్నాలు చాలా చేయాల్సి ఉండే. మరి ఎందుకు రాలేదు అంటే, ఇందాక చెన్నైలో మాట్లాడుతూ ఒక క్యాబ్ డ్రైవర్ చెప్పిన మాట, పన్నీర్ సెల్వం బలమైన నాయకుడా కాదంటే ఇతను వారం రోజుల నాయకుడు అన్నారు. అంటే ఈ వారం రోజుల్లో ఎమర్జీ అయిన నాయకుడు ఆయన. అంతకుముందు పన్నీర్ సెల్వం ఏం చేస్తాడో తెలియదు, ఎట్లా మాట్లాడుతాడో తెలియదు. కేవలం ఈమె పైన తిరుగుబాటు చేసిన తర్వాత పన్నీర్ సెల్వం కూడా బలమైన నాయకుడే అనే ఒక అభిప్రాయాన్ని కలిగించిండు. ఈ బలమైన అభిప్రాయం కలిగించిన నాయకుడు నిజంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పార్టీని కాపాడగలిగి దాన్ని అక్కడున్న అందరినీ కంట్రోల్ చేసి తన హోల్డ్లో పెట్టుకోగలడా అంటే చూడాలి. ఎందుకంటే ఇంతకుముందుకు అమ్మ ఉన్నది కాబట్టి అమ్మ చేతుల, అమ్మ తర్వాత ఈయన ఉన్నాడు, కనబడిండు. అమ్మను చూసి అందరూ సెటరేట్ అయ్యిండు. మరి ఇవాళ పన్నీర్ సెల్వం అంత బలాన్ని, అంత మోరల్ సపోర్ట్ని ఇస్తాడా అంటే మరి పన్నీర్ సెల్వాన్ని కూడా పరీక్షలు. ఇతను ఇంకా చెప్పాలంటే ఒక బలమైన నాయకునిగా ఇతని ఆయుష్ వారం, కేవలం వారం 10 రోజుల ఆ బలమైన నాయకత్వం ఇతంది. శశికళ మరి ఎన్ని రోజులు ఎట్లుండదో ఏం కథనో అంతర్గతంగా పనిచేసిన వాళ్ళకి తెలుసు. ఈ ఎంటైర్గా జరుగుతున్న ఈ పరిణామాలన్నీ కూడా ఇప్పుడు చూస్తున్నది, ఇవాళ జరిగిన పరిణామాలన్నీ చూస్తే కనుక పన్నీర్ సెల్వానికి మరి ఈయన నాయకత్వ పటిమకు ఇది కూడా పరీక్షనే. అటు పళనిస్వామికి పరీక్ష, ఇటు పన్నీర్ సెల్వానికి పరీక్ష. ఈ ఇద్దరు పరీక్షను ఎదుర్కొంటే 1-2 రోజులలో దీనిపైన క్లారిటీ వస్తుంది. ఓకే బుచ్చన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.